అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శివరామకోటి భజన బృందం ఛానల్. ఇవాళ 14th Feb 2025 మన శివరామకోటి మహాకుంభమేళ యాత్రకి వెళ్తున్నాము. మనం ఈ యాత్రలో ఎన్నో గుళ్ళు చూస్తాము, కానీ అన్ని గుళ్ళు చూసే ముందు మన ఊర్లో మన గ్రామంలో మనకున్న గుళ్ళు మొక్కొని బయలుదేరాలి అనేసి మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క గుడి కాడ మొక్కొని బయలుదేరుతున్నాము. వినాయక స్వామి, మా కులదేవుడు గురప్ప స్వామి, ఇక్కడ ఇప్పుడు మొక్కుతున్నది ఎల్లమ్మ అమ్మవారు. ఇంకా ఆఖరిగా ఇది మా ఊరి రాముడు గుడి. మొక్కొని ఈ యాత్రలో మేము అయోధ్యకు కూడా వెళ్తున్నాము. ఆ రాముడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కుంభమేళ కారణంగా అన్ని గుళ్ళలో చాలా రష్ ఉందని మనం న్యూస్ ఛానల్స్లో అని వింటున్నాము. సో మన యాత్రికులందరికీ అన్ని గుళ్ళలో దర్శనం హాయిగా సంతోషంగా జరగాలని మొక్కొని బయలుదేరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం గణేశాయ నమః. మా శివరామకోటి భజన బృందం సభ్యులందరూ కూడా 14/2/2025 సంవత్సరం ఇప్పుడు కుంభమేళ బయలుదేరినాం. కాశీ, షిరిడి, అయోధ్య అనేక రకాల దేవస్థానాలకి ఫస్ట్ మనకు వరసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేసుకొని మా పెద్దలు మనోహర్ నాయుడు గారు కూడా మమ్మల్ని చాలా నిజరూప దర్శనం చేపించినాడు. చాలా బాగా దర్శనం అయింది. ఇంకా మా పెద్దవాళ్ళందరూ వస్తున్నారు. అందరూ మేము 80 మంది బయలుదేరుతున్నాం. ఆ స్వామి అనుగ్రహం కూడా, ఆ వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం మా భజన బృందం సభ్యులకి, మాతో కూడా తీర్థయాత్రలు వచ్చే అందరికి కూడా అనుగ్రహం ఉండాలా. తిరగా పునర్దర్శనం మన కాణిపాకలో మాకు అందరికి కూడా కలగాలని ఆ వినాయక స్వామిని వేడుకుంటూ ఎల్లవేళ కోరుకుంటున్నాం. ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ. ఇంకా అందరూ బస్సు కాడికి వచ్చేసి బస్సుకి పూజ చేస్తున్నాము. మా మమ్మీ ఇక్కడ బొట్లు పెడుతూ ఉంది బయలుదేరేదానికి. ఇక్కడ మా నాన్న బస్సు డ్రైవర్లకి మరియు వంట మాస్టర్లకి కండువాలు కప్పుతున్నారు. ఎందుకంటే మనం ఈ యాత్రలో హాయిగా బస్సులో పనుకోవాలన్నా, ఆటలు పాటలు ఆడుకొని హాయిగా ఉండాలన్నా అదంతా కారణం వచ్చేసి మన బస్ డ్రైవర్ అన్నలు. మరియు ఇంకా వంట మాస్టర్లు కూడా మనం ఇన్ని రోజులు మన 11 రోజుల ట్రిప్లో బయట ఎక్కడ తినకుండా మన ఇంటి భోజనం లాగా వండెడతారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే. ఓం శివాయ. Ram Ram Ramiti Sri Ram Ram Ram
रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने हरे राम हरे कृष्ण हरे कृष्ण हरे राम हरे राम सिद्ध विनायक स्वामी के कानीपाक विनायक स्वामी के सिद्ध विनायक स्वामी के गणेश महाराज के गणेश महाराज के ఇంకా మనం ఎప్పుడు ఎక్కడ ప్రయాణించినా పెరుగన్నం తినేసి బయలుదేరితే మంచిది కాబట్టి అందరూ పెరుగన్నం ప్రసాదం తింటున్నాము. అలానే సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినారు. ఓం గణేశాయ నమః. మా శివరామకోటి భజన మందం జేకొత్తూరు బంగారపాలెం మండలం మరియు పరిసర గ్రామస్తులు రామకోటి శివకోటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈ 5-6 మండలాల్లో మేము కుంభమేళా తీర్థాలకి ఈరోజు వెళ్తున్నాం. 14వ తారీఖు ఫిబ్రవరి. మా యాత్రని సంతోషించి సుమన్ టీవీలు కూడా మాకు ఈ అవకాశం ఇంత గొప్పగా మన ఆంధ్రాని ఇంకా కూడా వెళ్తున్నారని చెప్పేసి మమ్మల్ని కూడా ఇక్కడ కవరేజ్ చేస్తున్నారు. ఆ పరమేశ్వర అనుగ్రహం సర్వే జన సుఖినభవంతో అందరికీ ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మంచి పని చేయాల. ప్రతి మనిషిగా పుట్టిన దానికి దేవుళ్ళు మొక్కేదే కాదు, దేవుళ్ళు అందరూ మొక్తారు, చిన్న ఇంకా పెద్ద వరకు. కానీ మంచి పనులు చేసిన వాళ్ళనే స్వామి హృదయంలో పెట్టుకొని మన మీద చూపు పట్టిందని కూడా తెలియజేస్తారు. కాబట్టి ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి, ఇప్పుడు అయోధ్యకి వెళ్తున్నారు కదా, ఎన్ని రోజుల వరకు పడుతుంది అయోధ్యకి? మేము అయోధ్య, కాశీ, మన కుంభమేళ, ఋష్టేశ్వరు, బాసరా, జోగులాంబ, సిరిడి, వైద్యనాథేశ్వర స్వామి, ఋష్టేశ్వరు ఇవన్నీ కూడా 5 జ్యోతిర్లింగాలు చూసుకొని మేము 11 రోజులు మళ్ళా 25వ తేదీ ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ స్వామి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, కాణిపాకంలో ఉన్నాము. అయోధ్యకి బయలుదేరుతున్న శివరామకోటి భజన బృందం. ప్రతి ఒక్కరూ రామనామం ఖచ్చితంగా పలకాలని మనకు పెద్దలు చెప్తా ఉంటారు. అందువల్ల మాది యూట్యూబ్ ఛానల్ కూడా రామకోటి శివకోటి చేసే ఉంటాయి. మీరందరూ కూడా శివరామకోటి భజన బృందం యూట్యూబ్ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిందిగా తెలియజేస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో అలా మన యాత్ర ప్రారంభం అయ్యి తెల్లారి కొద్దికి మనం అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం దగ్గరికి చేరుకున్నాము.
ఇది భారతదేశంలో ఉన్న 18 శక్తి పీఠాల్లో ఒక గుడి. ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో మనకి దర్శనమిస్తారు. కాళేశ్వర స్వామి పాదములకి గోవింద, జోగిలమ్మ దేవి పాదములకి గోవింద, సిద్ధి వినాయక స్వామి పాదములకి గోవింద, సకల దేవతామూర్తుల పాదములకి గోవింద, గురు పరంపరం పాదములకి గోవింద. హర నమ పార్వతి హర హర మహాదేవ శంభో శంకర. ఉత్తర దేశాన ఉమ్మే చెట్టు కింద ఊగుతూ ఉన్నది నాగమ్మ, కళ్ళనాడుతూ ఉన్నది నాగమ్మ. సో అందరూ ఫ్రెష్ అప్ అయ్యి స్ఫటికలింగానికి అభిషేకం చేసి అమ్మని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఓం నమ శివాయ. జోగులాంబ గుడికి ఈరోజు 15/2/25 తేదీ వచ్చాం. పోయిన సంవత్సరం కూడా మేము ఇదే ప్లేస్లో ఇక్కడ భజన చేసినాం నైట్. ఈరోజు మార్నింగ్ 10 గంటలకి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఇంకా బాసర సరస్వతమ్మ గుడికి కూడా సాయంకాలానికి వెళ్తున్నాం. మేము చూస్తూ ఉండే ఈ దైవ దర్శనాలన్నీ కూడా సర్వేజన సుఖినో భవంతని మా భజన బృందం సభ్యులకి భక్తాదులందరికీ కూడా చల్లగా ఉండాలని ఆ జోగులమ్మను వేడుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఇక్కడ అమ్మవారు బాలశేష మీద కూర్చొని ముసళ్ళు పుర్రెలతో అలంకరించబడిన రూపంలో ఉంటారు. ఇక్కడ దేవికి యోగులాంబ అని పేరు వస్తుంది, ఎందుకంటే తంత్ర శక్తికి సంబంధం ఉన్న దేవత అని అర్థం. ఇక్కడ గుడి లోపల మన భజన బృందం లాగానే ఒక పెద్ద పాటలు పాడుతూ ఉన్నాడు. సో మా నాన్న పలకరించి వాళ్ళకి ఎంతో కొంత ఇస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళకి అవసరం అని కాదు, కానీ ఇలాంటి కళాకారులకి మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి. మేము చిత్తూరు నుంచి వస్తున్నాము అని చెప్తే ఆయన కూడా చాలా సంతోషించారు, ఎందుకంటే ఆయనది కూడా తిరుపతి అంట. పురాణాల ప్రకారం దక్ష యజ్ఞంలో సతీదేవి ఒక భాగం ఇక్కడ పడింది, అందుకే ఇది ఒక శక్తిపీఠం అయ్యింది. ఈ గుడికి ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ కూడా ఉందండి. 16th సెంచరీలో సుల్తాన్స్ అటాక్ చేసినప్పుడు భక్తులందరూ అమ్మవారి విగ్రహాన్ని నదిలో దోపేసి కాపాడారు. తర్వాత మళ్ళీ 20th సెంచరీలో మళ్ళీ టెంపుల్ని పునరుద్ధరించారు. ఇక్కడ చాలా స్పెషల్ పూజలు చేస్తారండి. అండ్ ఇక్కడ భక్తులు దీపం దానం చేస్తే మంచి ఫలం ఉంటుందని నమ్ముతారు.
పాదములకి గోవింద. జై శ్రీరామ్. మా నాన్నగారు అందరికన్నా చిన్నోడు అతను, నేను రెండు మాటలు మాట్లాడుతున్నారంటే నాకు అనిపించింది అందరికన్నా చిన్నోడు నేను కదా ఇక్కడ, నేను కూడా ఒక రెండు మాటలు మాట్లాడదామని అనిపించింది. మా నాన్న అందరూ నిద్రపోదాము అనుకుంటున్నారు, కానీ మా నాన్న దగ్గర నేర్చుకునింది ఈ లాస్ట్ ఒక సంవత్సరం నేర్చుకునింది భజన అంటే విలువ ఏమైంది. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉండి భజన నాన్న చేస్తూ ఉండి కూడా ఆ విలువ సంవత్సరం పెరుగుతూ పెద్దలు అవుతుంది, దాని విలువ నిజంగా అర్థమవుతుంది. ఆ మంత్రం గురించి ఇంకొక కొంచెంసేపు నాన్న కూడా చెప్పినాడు కదా హరినామం చెప్దామని చెప్పేసి, నేను కూడా ఆ ప్రయత్నంలో మీ అందరూ చిన్నోడుగా ఒక 2 నిమిషాలు ఒక మంత్రం చెప్దామని. తులసీదాస్, మనం ఇప్పుడు కాశీకి వెళ్తున్నాం. కాశీ వారణాసి ఘాట్లో తులసీదాస్ని ఔరంగజేబు జైల్లో వేపిస్తాడు. పట్టుకుంటే అప్పుడు తులసీదాసు హనుమాన్ చాలీసాని రచయిస్తాడు అనమాట. హనుమాన్ చాలీసా అంటే 40 అని ఆవది అనేది హిందీలో ఇంకొక భాష. దాంట్లో చాలీసా అంటే 40 అని, అంటే హనుమాన్ చాలీసా అంటే హనుమాన్ గురించి 40 పద్యంలో మొత్తం హనుమాన్ గురించి మొత్తం కథ దాంట్లో రాసినారనమాట. ఎక్కడప్పటి నుంచి సీతమ్మ ఉంగరం తీసుకుని సముద్రం దాటిన దాని గురించి, ఎట్లా సింధూరం వేసుకునే దాని గురించి, హనుమాన్ కథ మొత్తం ఒకే 40 చాలీసా అంటే పద్యంలో రచించినారు. ఆ ఘాట్లో అంతా మనం ఇప్పుడు వెళ్తాం వాసికి. ఇంకా గంగా ఆరతి జరిగిన చోట ఎన్నో కథలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఘాటికి ప్రతి ఒక్క వీధికి మనం అక్కడ పోతే మేము ఆల్రెడీ పోయినాం కాబట్టి ప్రతి ఒక్క దానికి ఒక కథ ఉంది, ఒక చరిత్ర ఉంది. అక్కడ రచయించిన హనుమాన్ చాలీసా ఎంఎస్ సుబ్బలక్ష్మి వారు ఎంఎస్ సుబ్బలక్ష్మి అందరికీ తెలిసి ఉంటుంది. వాళ్ళు రచయించిన జై శ్రీరామ్. సో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వాళ్ళు రచయించిన హనుమాన్ చాలీసా 2 నిమిషాలు చెప్పుకుందామండి మీ అందరూ అనుమతితో. నేను చెప్పినప్పుడే మీరు వెనకాల అందరూ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అని అంటే మీరు అందరూ వెనకాలే రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. తులసినా వినపడుతుందా? ఏం చెప్పాలా? రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ అందరూ ఇంకొకసారి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. అందరూ హనుమంతుని తలుసుకుంటా ప్రతి ఒక్కరు ధ్యాసతో వెనకాల చెప్పాలి అని కోరుకుంటున్నామండి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. ఇప్పుడు నేను పాడతానండి, వెనకే పాడతాము. జై శ్రీరామ్. కొంచెం పూర్తిగా చేద్దాం. పూర్తిగా కొడతాం. తోస్తే రావాలా నీకు పూర్తి నొప్పేస్తే రాదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధార వరనో రఘువర విమల జశ జోదాయక పలచార బుద్ధీన తను జానికే సుమిరౌ పవన కుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార
जय हनुमान ज्ञान गुण सागर, जय कपीसति लोक उजागर, रामदूत अतुलित बलधाम, अंजनी पुत्र पवन सुत नाम, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन वरन विराज सुबेश, कानन कुंडल कुंचित केश, हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर, प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया, राम लक्ष्मण जानकी, अंदर जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जरावा, भीम रूप धरि असुर समारे, रामचंद्र के काज संवारे, लाए संजीवन लखन जियाए, श्री रघुवीर हर्षिवर लाए, रघुपति कीनी बहुत बधाई, तुम मम प्रिय भरत सम भाई, सहस बदन तुम्हारो यश गावै, अस कही श्रीपति कंत लगावै, सनकादिप ब्रह्मादि मुनीस, नारद शारद सहित ईस, यम कुबेर दिक्पाल जहांते, कवि कोविद कही सके कहांते, तुम उपकार सुग्रीवन कीना, राम मिलाए राजपथ दीना, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। तुम्हारे मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना, युग सहस्त्र योजन पर भानु, लील्यो ताहि मधुर फल जानु, प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लांघे गए अजरज नाहि, दुर्गम काज जगत के जेते, तुम अनुग्रह तुम्हारे तेते, राम दुआरे तुम रखवारे, होठ न आज्ञा बिनु पैसारे, सब सुख लहै तुम्हारी शरण, तुम रक्षक काहू को डरना, भूत पिशाच निकट नहीं आवै, महावीर जब नाम सुनावै, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। नासे रोग हरै सब पीरा, जपत निरंतर हनुमंत बीरा, संकट से हनुमान छुड़ावै, मन क्रम वचन ध्यान जो लावै, सुहामित जीवन फल पावै, चारों युगा प्रताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, अष्ट सिद्धि की माता, राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। तुम्हारे भजन राम को पावै, जन्म जन्म के दुख बिसरावै, अंत काल रघुपति पर जाए, जहाँ जन्म हरि भक्त कहाए, और देवता चित्त न धरे, हनुमंत से ही सर्व सुख करे, संकट हटे मिटे सब पीर,
बलबीरा। जय 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 हनुमान गोसाइन, जय 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 हनुमान गोसाइन। कृपा करहु गुरुदेव के न्यायन, जो सत बार बात करे कोई, जो देहि बंदी महासुख होई। जो है बड़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, की जय नाथ हृदय महाडेरा, की जय नाथ हृदय महाडेरा। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की। जय श्री राम, जय श्री राम। भजन बलिके, భజన్ బలికే. నాన్న రెండు మాట్లాడినారు. మీరు అందరి గురించి ఆలోచిస్తా అలసిపోయి పంకుంటున్నారని నాన్న అన్నారు. పంకుందామా, కొంచెం నామనామ చెప్పుకుందామంటే అందరూ ఎట్లా వచ్చినాం కాబట్టి మొదటి దినం 11 రోజులు మన కుంభమేళకి వెళ్తున్నాము. ఈ సంవత్సరం ఇంకా చాలా గురించి తెలుసుకున్నానికి అందరూ తెలుసుకుని ఆ భక్తి నామం నేనేదో తెలుసుకున్నాను. అది కూడా నేను కూడా రెండు మాటలు దాని గురించి కొన్ని మాట్లాడతాను. అందరూ వాళ్ళు నేను చిన్నోడే కాబట్టి పెద్దోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఫస్ట్ మేము కూడా మాట్లాడినాము. కానీ పెద్దవాళ్ళు అందరూ కూడా మాట్లాడారు. మీరందరూ కూడా మనం అందరూ వెళ్ళి 11 యాత్ర కుంభమేళలో జరిగేది ప్రతిరోజు మా చెల్లి ఇంకొక అందరికన్నా చిన్నమ్మ కానీ ఇక్కడ ఎక్కువ పని చేసి మనందరి గురించి యూట్యూబ్ లో పెడతా ఉంటుంది. డే 1 ఈ మొదటి రోజు మేము ఈ గుడికి వెళ్ళాము. ఈసారి అయితే ఇంకా మైక్లు అంతా తీసుకొచ్చి మా చెల్లి కూడా ఎక్కువ మాట్లాడదు అనమాట. కానీ ఈసారి నేను కూడా ధైర్యం చేసి యూట్యూబ్ లో నేను మాట్లాడతాను ప్రతిరోజు. అట్లీస్ట్ యూట్యూబ్ లో అన్నా సైలెంట్ కూర్చొని అందరి ముందు కాకపోయినా చెప్పి అందరి గురించి మనం ఏమేమి చేసినాము, ఎక్కడ పోయినాము తరంత గురించి కూడా మనం పెడతాము. ఆ లింకులంతా మీకు షేర్ చేస్తాము. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి. అందరూ ఈ నామము చెప్పేది నామస్వరము అందరూ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి. మనం ప్రతి సంవత్సరం ఇట్లా వెళ్తాం కాబట్టి మనం అందరూ ఇంకా స్ట్రాంగ్ మెంబర్స్ భాస్కర్ అన్న లాగా, ప్రభాకర్ తాత లాగా, ఋషేంద్ర లాగా ఇంకా మెంబర్స్ స్ట్రాంగ్ అవుతే ఇంకా మనం 100 మందే కాదు 200 మంది కూడా ఇంకా వెళ్ళొచ్చు. మనం ప్రతి సంవత్సరం వెళ్దాము. ఎంతమంది అయితే అందరూ సహకరిస్తే ఇంకా కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రతి సంవత్సరం శివరామ కోటి భజన బృందం యాత్ర ఆ గ్రూప్ లో అందరూ మీరు జాయిన్ చేపిస్తామండి. నంబర్లు కూడా అందరూ వెళ్దాం. అక్కడ ప్రతి ఒక్కరు అన్న తర్వాత వాళ్ళు ఒక మంత్రం చెప్పము, ఒక 2 మాటలు ఇద్దరు పోయి బదులు అందరూ మాట్లాడుకుందాం కదా. అన్న చెప్పనే మధ్యాహ్నం పైన అదే అందరూ ఒక మంత్రం ఎప్పుడు అంటే నేను చెప్తాను ఇప్పటి వరకే కాదు మెల్లిగా రోజంతా కూడా ఎప్పుడెప్పుడు దొరికితే అన్నం తర్వాత వాళ్ళు చంద్రభూషణ్ వాళ్ళు జై శ్రీరామ్. కొంచెం తగ్గించుకోవాలి, ఎక్కువ తగ్గించుకోవచ్చు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను ఒక ఆర్మీ పర్సన్ అండి. నాకు అసలు టైం ఉండదు. రిటైర్ అయ్యి ఏదో డ్యూటీ చేస్తా. పిల్లకాయలు చదివించి బాబు బయట చేసి ఉన్నాడు, పాప పెళ్లి చేసిన. నాకున్న టైంలో రోజు నేను రామ్కోట్ రాస్తానండి. రోజు తప్పదు ఏ రోజు కానీ ఒక్క లైన్ అన్నా ఒక పేజ్ అన్నా 100 సార్లు అన్నా నేను రాయాలి. నైట్లో అసలు నేను మాంసాహారం తిన్ను. మోస్ట్లీ నా వల్ల అయినంత వరకు తిన్ను. ఎందుకంటే నైట్ నేను లేసుకొని రామకోటి రాయాలి. ఈ రామకోటితో పాటు మరి 5 మంత్రాలు రాస్తానండి. రామకోటి బుక్ ఒకటి, వారాహిదేవి మంత్రం బుక్ ఒకటి, మిగతా 3 నామాలు దానికి 2 బుక్కులు సపరేట్గా. ఇవి ప్రతిరోజు నేను రాయాలి. ఉదాహరణ కాస్త నేను అవైలబుల్ లేదండి రాయను. వారాహిదేవి మంత్రం వచ్చి వారాహిదేవి పూజ రాత్రిలోనే జరుగుతుందండి, డేలో జరగదు. ఆమె మంత్రం మోస్ట్లీ 1 గంట, నైట్ 1 గంటకు పైన 2 లోపల ఆ మంత్రం రాస్తాను. వారాహిదేవి మంత్రం ఏమంటే ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమః. అంటే ఇది చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిందండి. ఈ మంత్రము 21 సార్లు రాస్తాను రోజు. ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమః. ఇది ఒకటి.
మంత్రం ఇది రోజు 7 సార్లు రాస్తానండి. కొంచెం పైకి లేపు ఆ పక్క సన్నది పైకి పైకి కొంచెం మా పళ్ళు పైకి అరిస్తుంది. శ్రీరామ్. హలో, జై శ్రీరామ్. ఈ 2 మంత్రాలు రాస్తారండి. ఈ 2 మంత్రాలు ప్రతి పౌర్ణమికి అరుణాచలం వెళ్తానండి. తిరువన్నామలై గిరి ప్రదర్శన చేసుకుని వస్తాను. అక్కడ వారాహిదేవి గుడి ఉంది. ఆ గుడి కాడ కూర్చొని ప్రతి పౌర్ణమికి ఏ రోజు వెళ్ళినా 5 నిమిషాలు అమ్మ దగ్గర కూర్చొని జపించాలి నేను. అప్పుడు నమ్మేదన్నమాట. మళ్ళీ ఇంకొక 3 నామాలు రాస్తానండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అని ఒక పేజీ కంప్లీట్గా రాస్తాను 21 సార్లు. మళ్ళీ ఓం నమ శివాయ అది 21 సార్లు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఈ మంత్రం. ఓం భగవతే నమో వాసుదేవాయ నమః ఈ మంత్రం. ఈ 5 పుస్తకాలు మెయింటైన్ చేస్తాను నాకు టైం ఉన్నప్పుడంతా. ఇప్పుడు రామ్ కొట్టుకు తెచ్చినాను డాడీ పర్మిషన్తో ఎక్కడో చెల్లించాలంటే. అదే అదే అందువల్లే నేను ఇంకా జై శ్రీరామ్. జ్యోతిరెడ్డి అన్న చాలా మంత్రాల గురించి చెప్తున్నారు. ఎవరెవరు ఇక్కడ మా నాన్న కూడా రామకోటి రాస్తారు. ఎవరైనా రాసినారు రామకోటి ఇక్కడ? భాస్కర్ తాత అందరూ రామనామం చెప్పాలా మాట్లాడాలా రాసిన రామకోట రాస్తా ఉన్నారు. లేకపోయినా నామం చెప్పుకోవాలి. నామము సో అలా బస్లో కొంచెం దూరం ప్రయాణించి సినిమాలు చూస్తూ ఆటపాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ లంచ్కి ఆపినాము. ఈ చెట్టు కింద చాలా బాగుంది తినడానికి, వన భోజనం లాగా. ఏం చేస్తున్నారు? యూట్యూబ్ లో భోజనాలకి కోసరము కూరగాయలు కొలుస్తున్నాము. పూసులు కూడా చాలా సంతోషము. అన్ని బాగా చూపిస్తున్నారు మాకి. భజన పాడుకుంటూ భజన చేసే నమస్కారములు. ప్రభాకర్ తాత ఏం తొంగి చూస్తున్నావాడా? ఛార్జింగ్ పెట్టేదానిక బస్సులో పెట్టలేదా? ఆంటీ ఏం చేస్తున్నాడుగా? ఏం చేస్తున్నారు ఆంటీ? బూసులు ఉన్నాయా? బూసులు ఉన్నాయా? ఫుల్ బూసులు. చూస్తున్నారు అవ్వులందరూ బూసులు చేస్తున్నారు. బూసులు తింటారా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్తూ ఉన్నామండి. సో మనం నెక్స్ట్ వెళ్తున్న గుడి వచ్చేసి ముచింతల దగ్గర ఉన్న రామానుజాచార్య స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి. సో ఈ ప్రతిమ వచ్చేసి 116 అడుగులు ఉంటుంది. ప్రపంచంలోనే సెకండ్ టాలెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ ఇది. ఈ విగ్రహం పంచలోహాలతో చేసినది. సో ఈ పెద్ద విగ్రహం కిందనే మెడిటేషన్ హాల్ ఉంటుంది. ఆ మెడిటేషన్ హాల్లో రామానుజాచార్య గారిది 120 kg గోల్డ్ విగ్రహం కూడా ఉంటుంది. అలానే ఈ పెద్ద విగ్రహం చుట్టూ 108 విష్ణు గుళ్ళు కూడా ఉంటాయన్నమాట. కరెక్ట్గా ఈరోజు మేము వెళ్ళినప్పుడు ఆ 108 గుళ్ళ ఉచ్చ విగ్రహాలకి బయట చిన్నజయ స్వామి గారు పెళ్లి చేసి పూజిస్తూ ఉన్నారు.
మన యాత్రికులందరికీ చిన్నజయ స్వామి దర్శనం కూడా అయినందుకు చాలా సంతోషంగా ఉన్నింది. అది కూడా ఆయన అందరు దగ్గర వరకు వచ్చారనమాట. చాలా అతి దగ్గరగా చూసాము ఆయన్ని. అండ్ అలానే అందరూ యాత్రికులందరూ కూడా పెళ్లి భోజనం తిన్నారనమాట. సో అందరికీ చాలా సంతోషంగా ఫస్ట్ డే కంప్లీట్ అయింది. జై శ్రీమన్నారాయణ. మేము 15వ తేదీ మా యాత్రలో 15/2/25లో జోగులమ్మ దర్శనం చేసుకుని మార్నింగ్ అనుకోకుండా ఇక్కడికి వచ్చామండి సంతామూర్తి దగ్గరికి. ఈరోజు 108 వైష్ణవ్ మూర్తులకి ఈరోజు కళ్యాణం చిన్నజీర స్వామి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగింది. మేమందరూ కూడా మా యాత్రకు వచ్చిన 80 మంది దీంట్లో పాల్గొని ఇప్పుడు బాసరాకి బయలుదేరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. హైదరాబాద్ దగ్గరికి వచ్చినాము. మన చిత్తూరు జిల్లా వాసులు కూడా అందరూ కూడా ఒక్కసారి ఇక్కడికి, ఇది ఒక వైకుంఠం. వైకుంఠంలో మనకేమో కానీ ఈ లైటింగ్ కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అంత అందంగా ఉండాలి. ఈ ఘనత అంతా కూడా మన గురువులు చిన్నజీర స్వామి చేరాల. నిజంగా అట్లా వాళ్ళు మహానుభావులు ఎంతో మంది మనకుంటే స్ఫూర్తిదాయకంగా ఉంటారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. సో మన వంట వాళ్ళు కూడా డిన్నర్ రెడీగా పెట్టున్నారనమాట. ఇక్కడ బయలుదేరేసి ఇంకా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ బాసరాకి వెళ్తున్నాం. సో డే 1 బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తూ అందరినీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాము.